ట్విట్టర్లో రోజా షర్మిల ఒకరికొకరు మాటల అస్త్రాలు సంధించుకుంటున్నారు. జగన్పై షర్మిల విమర్శలకు రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. షర్మిలకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు రోజా. వైఎస్ నిజమైన వారసుడు మా జగనన్నే అంటున్నారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రికగా మారిపోయిందని జగన్పై తీవ్ర విమర్శలు చేస్తూ షర్మిల చేసినటువంటి ట్వీట్కు రోజా కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన పనులకు వైఎస్ ఆత్మ క్షోభిస్తుందంటూ షర్మిల కామెంట్స్ చేయడం మనం చూసాం. వైఎస్ఆర్ పేరును వాడుకున్నారే తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదు అంటూ షర్మిల అన్నారు. 3 రాజధానుల పేరుతో ఋషికొండను మింగాలని చూసి ఇప్పుడు మావిగన్ జోకర్లా మిగిలారు అంటూ షర్మిల ఒక ట్వీట్ చేశారు. జగన్ పాదయాత్ర కాదు ఆత్మవిమర్శ యాత్ర చేసుకోవాలి అంటూ కూడా ఒక సూచన చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమికి దత్తపుత్రికగా మారిపోయారు షర్మిల అంటూ వైఎస్కి నిజమైన వారసుడు జగనే అంటూ రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ముందుగా షర్మిల చేసినటువంటి ట్వీట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒక్కసారి ఆ ట్వీట్ చదువుదాం. ఆ తర్వాత ఆ ట్వీట్కు కౌంటర్గా రోజా ఏం ట్వీట్ చేశారో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ ట్వీట్ చూస్తే ఇవాళ ఏప్రిల్ 9 అంటే మొన్న 9వ తారీఖున చేసినటువంటి ట్వీట్ ఇది. నిన్న ఇవాళ ఏప్రిల్ 9 సరిగ్గా 23 సంవత్సరాల క్రితం మన తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర అనే మహాయజ్ఞాన్ని మొదలుపెట్టారు. పేదల బాగు కోసం, బడుగుల మంచి కోసం, సకల జనుల సంక్షేమ మహాయాగానికి నాడు ఆయన ఆజ్యం పోశారు. ఆయన ఈ పాదయాత్ర ఒక కాంగ్రెస్ సైనికుడిగా, నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మరి అటువంటి తండ్రికి కుమారుడిగా పార్టీ పేరులో ఆయన పేరును పొందుపరిచి మీరు నేడు చేస్తున్నది ఏంటి? ఆజన్మాంతం పేదలు, దళితులు, మైనారిటీలు, మహిళలు, రైతులు, ఎస్టీలు వీరి కోసం తప్పించి తన పాలనలో వీరి కోసం ఎన్నో పథకాలను రచించిన ఆయన ఎక్కడ? నేడు ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళ క్యాపిటలిస్టు పోకడలకు దాసోహం అయిన మీరెక్కడ? లౌకికవాదాన్ని తన ఊపిరిలో నింపుకొని అన్ని వర్గాల వారిని సమానంగా ఆదరించి ప్రజల ఐక్యత కోసం పాటుపడింది వైఎస్ఆర్. మరి ఆయన తనయుడిగా మీరు నేడు చేస్తున్నదేంటి? మతోన్మాద బీజేపీ దగ్గర కేసులకు రాజకీయ భవిత కోసం భయపడి మోకరెళ్లడం. ఇది ఎంతవరకు ధర్మం? బీజేపీ ప్రతి చర్యలో దళిత, మైనారిటీ వ్యతిరేక పోకళ్ళు ఉన్నాయి. వక్ఫ్ చట్టం అయితేనేమి, దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు అయితేనేమి, ఎఫ్సిఆర్ఏ చట్టం అయితేనేమి, బుల్డోజర్ రాజకీయాలు అయితేనేమి, వీటన్నిటికీ గల్లీలో మౌనం వహించి ఢిల్లీలో బేషరతు మద్దతు ప్రకటించిన మీరా ఆయనకు నివాళులర్పించేది ఇవాళ. ఆయన బ్రతికుంటే ఇవి హర్షించేవారా? ఇది ఆయన ఆదర్శాలకు, అభిమతాలకు పూర్తి వ్యతిరేకం కాదా? ఇక మీ 5 ఏళ్ల పాలనలో సభ్య సమాజం సిగ్గుపడేలా దళితుల మీద, మహిళల మీద జరిగిన దాడులు, చివరికి మైనారిటీల మీద కూడా జరిగిన అక్రమాలు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించే పనులు కాదంటారా? అణువణువున రాజశేఖర రెడ్డి గారి పాలనకు, ఆలోచనలకు భిన్న ధ్రువంగా ఉంటూ మీరు ఇవాళ ఆయన పాదయాత్రను తలుచుకొని నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉంది. మొన్న ప్రకటించినట్లు మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మ విమర్శన యాత్ర అంటూ ఒక ట్వీట్ చేశారు సుదీర్ఘంగా. అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మీకు అసలు సంబంధమే లేదు. మీరు బీజేపీకి మోకరిల్లారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీరు ద్రోహం చేస్తున్నారు బీజేపీకి మోకరిల్లి అంటూ షర్మిల చేసినటువంటి పోస్ట్కి ఇప్పుడు రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏమని కౌంటర్ ఇచ్చారో మీరు చూస్తున్నారు. కూటమి పార్టీలకు దత్తపుత్రికగా మారిన మీకు మా నాయకుడు వైఎస్ జగన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? వైఎస్ షర్మిల గారు, కోట్లాది మంది దేవుడిగా పూజించే వైఎస్ఆర్ గారిని జీవితాంతం వ్యతిరేకించిన నారా చంద్రబాబుతో చేతులు కలిపింది మీరు కాదా? జగన్ గారి పతనం కోసం తపన పడుతుంది మీరు కాదా? జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ గారికి నిజమైన వారసుడు మా జగనన్నే అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణతి ఏమాత్రం ఉందో అర్థమవుతుంది అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. సో షర్మిల మీద ఈ మధ్య రాచమల్లు చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు రోజా మరొకసారి కామెంట్స్ చేశారు. షర్మిల వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం అధికారంలో ఉన్న వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, త్వరలో పాదయాత్ర మొదలు పెడతానని జగన్ చెప్పారు. అలాగే వైఎస్ఆర్ పాదయాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల చేసినటువంటి ట్వీట్కి రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అంటే ఫ్రీక్వెంట్గా అడపాదడపా బయటకు వచ్చి మాట్లాడుతున్నా కానీ షర్మిల మాట్లాడుతుంది మాత్రం జగన్ గురించే. సో హౌ కెన్ వి సీ దిస్ క్యాలిక్యులేషన్? అంటే షర్మిల క్యాలిక్యులేటెడ్గా చేస్తున్నట్లుగా చూడాలా, లేకపోతే గతంలో కొన్ని విమర్శలు వచ్చినట్లుగా ఇక పర్సనల్ గ్రెడ్జ్ అని అంటారా కాంగ్రెస్ స్టాండ్ కంటే కూడా? ఈ విషయంలో కొంత విమర్శలు అయితే కాంగ్రెస్ నుంచి కూడా షర్మిల మీద కొంత సీనియర్స్ మాట్లాడుతుంది. మీరు అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం లేదు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద మీ విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యవహారం మీద ఎక్కడ కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అనేది చాలా గట్టిగా చేస్తారు. షర్మిల తన ట్వీట్ లో వైఎస్ఆర్ పేరుని వాడుకున్నారు తప్పితే ఆయన ఆశయాలకి వారసులు మీరు కాదు అని చెప్పి తీవ్రంగా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తాం. జగన్ చేసిన పనులకి వైఎస్ ఆత్మ క్షేమిస్తోంది అని కూడా షర్మిల మాట్లాడిన పరిస్థితి. జగన్ ది పాదయాత్ర కాదు, ఆత్మ విమర్శన యాత్రలు చేయాలనేది షర్మిల మాట్లాడిన పరిస్థితి. కానీ ఈ వ్యవహారం మొత్తం ఒకసారి ఎదిగినప్పుడు కూడా దీనికి రోజు కాంగ్రెస్ ప్రయత్నం అయితే చేశారు. కొంత షర్మిల వ్యవహారంలో కాంగ్రెస్ లో కొంత అసంతృప్తి కూడా ఉంది. కేవలం ఆమె అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా ఓన్లీ జగన్ గురించి మాట్లాడుతుంది చెప్తే చంద్రబాబు ఈ చేయలేదు, ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాల మీద ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అనేది ఒక విమర్శ ఆమె మీద కూడా ఉంది. అయితే వీళ్ళు బేస్ చేసుకునే రోజా కూడా కాంగ్రెస్ ప్రయత్నం అయితే చేసింది. కూటమి పార్టీలకి దత్తపత్రికగా మారిపోయింది షర్మిల అని ఆయన మాట్లాడుతూ, కుటుంబ పార్టీలకు దత్తపత్రికగా మారిన మీకు మా నాయకుడు వైఎస్ జగన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా షర్మిల గారు అంటూ మాట్లాడిన పరిస్థితి. కోట్లాది మంది దేవుడిగా పూజించి వైఎస్ఆర్ గారి జీవితాంగం వ్యతిరేకించి ఎంపీతో చేతులు కలిపిన మీరు కాదా? జగన్ గారి పట్టణం కోసం సంబరపడుతున్నది మీరు కాదా? జాతీయ స్థాయిలో కుటుంబ పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ గారికి నిజమైన వారసుడు మా జగన్ అన్నే అని ప్రజల్లో ఎప్పుడు నిర్ణయించారు. రాష్ట్ర రాజకీయాలకు ప్రజల భవిష్యత్తును పేకాటంగా చూస్తున్నా మీకు ఈ రాజకీయ పని ఏమాత్రం ఉందో అర్థమవుతుంది అని చెప్పి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అయితే షర్మిల చేసిన కౌంటర్ కి రోజా కౌంటర్ ఇచ్చింది. కానీ రోజా కౌంటర్ కి ఇప్పుడు దాకా షర్మిల గురించి వాయిస్ రాల అసలుకి. బహుశా షర్మిల ఇచ్చే త్వరలో వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. దానికి కూడా కౌంటర్ ఇస్తారు అని అర్థమవుతుంది. అయితే ఓవరాల్ గా జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల వర్సెస్ రోజాగా మారింది. ఈ ట్వీట్ కొంత చర్చ కూడా జరుగుతుంది రెండు పార్టీల మధ్య. షర్మిల చేసిన వ్యాఖ్యల్ని షర్మిల రెగ్యులర్ గా చేస్తుంది. అది ఈ రోజు కాదు, షర్మిల రెగ్యులర్ గా తన అన్నం మీద జరుగుతున్న ట్వీట్. ఇందాక మీరు అన్నట్టుగా ఇది ట్వీట్ ఎందుకు విమర్శలు ఇది మనకు మొత్తానికి తెలుసు. అంటే ఆస్తి పంపకాల్లో వచ్చిన తేడాలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో వచ్చిన తేడాలు కావచ్చు, వీటి మీద షర్మిల తన అన్నం మీద యుద్ధం చేస్తూనే ఉంది. ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా సంవత్సరం రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ లో ఒక వర్గం ఏం చెప్తుందంటే షర్మిల కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని తన అన్నం మీద ఉన్న కోపాన్ని చూపిస్తుంది తప్పితే అడ్డుకునే ప్రయత్నంగా చూడొచ్చా కృష్ణమోహన్? ఎందుకంటే ఒకప్పుడు జగన్ చెల్లెలిగా తనకు అన్యాయం జరిగిందని అని ఆయన గతంలో తన భర్త బయటికి వచ్చేయడం కానీ పట్టించుకోకపోవడం ఇలాంటి విషయాలన్నీ అప్పుడు జనం చూశారు. ఆ టైంలో జగన్ చెల్లిగా చేసినటువంటి కామెంట్స్కి ఇప్పుడు ఏపీసీసీ